క్లైమాక్స్ కు ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ కు మిగిలింది కొన్ని రోజులే. రేపో మాపో మావోయిస్ట్ అగ్రనేత గణపతి అండ్ కో లొంగుబాటు. అడవిలో మిగిలినోళ్లకు సరెండరే శరణ్యమా? ఆపరేషన్ కగార్ ఫినిషింగ్ టచ్ ఎలా ఉండబోతోంది? దశాబ్దాల ఉద్యమం ఊపిరి ఆగిపోబోతోందా? ఈ నెలాఖరుతో భారత్లో మావోయిస్టుల శకం ముగుస్తుందా? అడవులు దాదాపు ఖాళీ అయ్యాయి. అన్నలందరూ తుపాకీలు వదిలి జనంలోకొచ్చేస్తున్నారు. మిగిలిన మరికొందరు సరెండర్ కాక తప్పని పరిస్థితి. మావోయిస్ట్ అగ్రనేత గణపతి 2-3 రోజుల్లో లొంగిపోబోతున్నారు. ఈయంతో పాటు మిగిలిన మావోయిస్టులు అదే బాటలో నడిచే అవకాశం ఉంది. మొత్తంగా ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ ఫినిషింగ్ టచ్ ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. మొన్న దేవ్జీ, ఇప్పుడు గణపతి. వనం వీడి జనంలోకి అజ్ఞాతవాసి. మిగిలిన వారు లొంగిపోతారా? దశాబ్దాల ఉద్యమ ఊపిరి ఆగినట్లేనా? మావోయిస్టుల శకం ముగిసినట్టేనా? ఆపరేషన్ కగార్ విజయవంతమైందా? ఫినిషింగ్ టచ్ ఎలా ఉండబోతోంది? ఈ నెల 31 మావోయిస్ట్ రహిత భారత్ కోసం కేంద్రం పెట్టుకున్న డెడ్ లైన్. దీనికి మిగిలింది సరిగ్గా 25 రోజులే. ఇందుకోసం చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ఫుల్గా టార్గెట్ రీచ్ అవుతూ క్లైమాక్స్కొచ్చేసింది. అన్నలు అడవుల్ని ఖాళీ చేసేలా చేసింది. మిగిలిన మరికొందరికి సరెండర్ అవ్వక తప్పని పరిస్థితిని కల్పించింది. ఓవైపు గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ ఎన్కౌంటర్లు, మరోవైపు టాప్ లీడర్ల లొంగుబాట్లు మావోయిస్టు పార్టీని ఇంకెప్పటికీ కోలుకోలేని దెబ్బతీశాయి. అత్యంత బలహీనంగా ఉన్న ఈ టైంలోనే కేంద్రం ఆపరేషన్ కగార్తో ఉక్కుపాదం మోపింది. ఫలితంగా గర్జించే తుపాకులు సైలెంట్ అయ్యాయి. బలగాలపై ఎదురుదాడి చేసే సామర్థ్యాన్ని కోల్పోయాయి. నడిపించే నాయకుడు లేక కొట్టుమిట్టాడుతోంది మావోయిస్టు పార్టీ. ఈలోపు డెడ్ లైన్ సమీపిస్తోంది. మిగిలిన మావోయిస్టుల్లో టెన్షన్ మొదలైంది. లొంగిపోక తప్పదనే సిచ్యువేషన్. అడవుల్లో ఉండడం కంటే సరెండరే బెటర్ అనుకునేదాకా వచ్చింది. ఈ క్రమంలో 2-3 రోజుల్లో మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగిపోనున్నారు. తెలంగాణ పోలీసులకు టచ్లోకొచ్చారు మావోయిస్ట్ అగ్రనాయకులు. గణపతితో పాటు మరికొందరు సరెండర్ కాబోతున్నారు. భారీగా ఆయుధాలను అప్పగించబోతోంది గణపతి అండ్ టీం. 2004 నుంచి 2018 దాకా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా గణపతి ఉన్నారు. 2018 నవంబర్లో అనారోగ్య కారణాలతో తప్పుకున్నారాయన. ఇన్నాళ్లు నేపాల్లో మకాం వేశారని తెలుస్తోంది. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతిది జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామం. 5 దశాబ్దాల క్రితమే బందూకు పట్టి అణగారిన వర్గాల కోసం బరిగీసి నిలుచున్నారు. తొలి నుంచి తిరుగుబాటు స్వభావం ఆయనది. బానిస బతుకులను చూసి కలత చెంది భూస్వాముల పాలిట తిరుగుబాటుదారుడయ్యారు. బహుజనుల జీవితాల్లో వెలుగు నింపారాయన. ఉపాధ్యాయుడుగా పిల్లలకు చదువు నేర్పిన గణపతి ఉద్యమంలో విప్లవ పాఠాలు నేర్పారు. ఇలా ప్రస్థానం మొదలుపెట్టిన గణపతి అజ్ఞాత దళాలకు అగ్రనేత అయ్యారు. వరంగల్లో బీఈడీ చేస్తున్న సమయంలో నాటి పీపుల్స్ వార్ పార్టీ వైపు ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్లారు గణపతి. అప్పట్నుంచి ఆయన రహస్య జీవితంలోనే ఉండిపోయారు. నాటి నుంచి ఆయన స్వగ్రామానికి కానీ తెలంగాణకు కానీ వచ్చింది లేదు. 1992 వరకు కొండపల్లి సీతారామయ్య నడిపించిన పీపుల్స్ వార్ పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికైన ప్రస్థానం 2004లో బీహార్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ వరకు సాగింది. పీపుల్స్ వార్లో కొండపల్లి, కేజీ సత్యమూర్తి, కిషన్జీ తర్వాతి స్థానంలో ఉండేవారు. సిపిఐ మావోయిస్టుగా ఏర్పడ్డ తర్వాత కూడా గణపతి దళపతిగా కొనసాగారు. జగిత్యాలలో మొదలైన తిరుగుబావుట దండకారణ్యంలోని జనతన సర్కార్ నిర్మాణం వరకు సాగింది. 2004లో దేశంలో అనేక రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను విస్తరింపజేశారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న గణపతిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డులు ప్రకటించాయి. వ్యూహాలు ప్రతివ్యూహాలు రచించడంలో ముందుండే ఆయన్ను అగ్రనేతగా కొనసాగాలని కోరడంతో పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. అందరికంటే ఎక్కువ కాలం 25 ఏళ్ల పాటు కేంద్ర కమిటీ కార్యదర్శిగా గణపతి పనిచేయడం హైలైట్. 5 దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటున్న ఆయన ఇప్పుడు అనారోగ్యంతో అలసిపోయారు. 25 ఏళ్లుగా మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన గణపతి వయోభారంతో లొంగుబాట పట్టారు. ఆపరేషన్ కగార్ ఈ నెల 31తో ముగుస్తూ ఉండడంతో ఇప్పుడు గణపతి లొంగుబాటు హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు ఎన్కౌంటర్ అయ్యారు. పలువురు లొంగిపోయారు. కగార్ గడువు దగ్గర పడుతుండడంతో అన్నల పెద్దన్న గణపతిపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డి, దామోదర్, గంగన్న లొంగుబాటుతో మావోయిస్టు ఉద్యమం ముగింపుకొచ్చింది. మావోయిస్టు పార్టీ చరిత్రలోనే ఇది అత్యంత కీలక లొంగుబాటు. మునుపెన్నడూ లేని రీతిలో ఒకేసారి 4 అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలిశారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ ఎలియాస్ కుమ్ముదాదా, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్,
తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న ఇటీవల లొంగిపోయారు. గత 2 నెలలుగా దేశవ్యాప్తంగా మావోయిస్టులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున లొంగిపోయారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టుల అగ్రనేతలు ఒక్కొక్కరుగా తమ అనుచర గణంతో పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట సరెండర్ అయ్యారు. అంతకుముందు మావోయిస్ట్ అగ్రనాయకురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క, పోలిట్ బ్యూరో సభ్యులు మల్లోజల వేణుగోపాల్, కేంద్ర కమిటీ సభ్యులు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న, అగ్రనాయకులంతా వరుసగా సుమారు 210 మంది మావోయిస్టులు పోలీసులకు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ తెలంగాణకు చెందినవారే. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన మావోయిస్టు ఉద్యమంలో ప్రవేశించి అంచెలంచెలుగా అగ్రస్థానానికి చేరుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో తుపాకీని పక్కన పెట్టి అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకొచ్చారు. ఇలా టాప్ లీడర్లందరూ అడవిని వదిలేయడంతో మావోయిస్టు పార్టీ నాయకత్వలేమితో సతమతమైంది. ఇప్పుడు గణపతి అండ్కో లొంగుబాటుతో ప్రజాపాలనలో ప్రజా ఉద్యమంగా పురుడు పోసుకున్న మావోయిస్టుల పోరాటం ముగియబోతోంది. ఇకపై అడవుల్లో అలజడి ఉండదు, బుల్లెట్ల చప్పుడు వినిపించదు, కూంబింగ్లు, ఎన్కౌంటర్లు జరగవు, పచ్చని అడవులు ఎరుపెక్కే పరిస్థితులు ఉండవేమో అంటే నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఆపరేషన్ కగార్ మావోయిస్టుల ఉనికిని లేకుండా చేస్తూ వచ్చింది. 10 అంటే 10 ఏళ్లలో సీన్ రివర్స్ అయింది. మావోయిస్టు పార్టీ ఒకప్పుడు దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. ప్రభుత్వాలను, పోలీసులను వణికించింది. 16 రాష్ట్రాలలో సమాంతర ప్రభుత్వం నడిపింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టు ఉండేది. అప్పట్లో అడవుల్లోకి వెళ్లాలంటే వణికిపోయే పరిస్థితి. మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు కలిసి ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహార్ వంటివి చేపట్టినా పెద్దగా ప్రభావం లేకపోయింది. 2021లో తెర్రం అడవుల్లో హిడ్మా ఆధ్వర్యంలో మావోయిస్టులు చేసిన దాడిలో 21 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. మరొకరిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ప్రజలు, విలేకరుల సమక్షంలో విడిచిపెట్టారు. ఆ ఘటనతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. 2 ఏళ్ల పాటు పక్కాగా ప్రణాళిక రూపొందించి ఆపరేషన్ ఖగార్ మొదలుపెట్టింది. బస్తర్ డివిజన్లోని 7 జిల్లాల్లో ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్లకు ఒక సిఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేసింది. 500కు పైగానే క్యాంపులు పెట్టి కమాండోలను మోహరించింది. అంతేకాదు, డ్రోన్ కెమెరాలతో 24 గంటలు నిఘా ఉంచింది. ఆపరేషన్ ఖగార్లో 2 భారీ వంతెనల నిర్మాణమే కీలకం. నేషనల్ పార్క్లో కట్టిన వంతెన ఒకటి, పామేడు అడవుల్లో చింతవాగుపై వంతెన రెండోది. వీటి ద్వారా భద్రతా బలగాల రాకపోకలు, క్యాంపుల ఏర్పాటు ఈజీ అయ్యాయి. మరోవైపు బస్తర్లోని 7 జిల్లాల్లో మావోయిస్టుల నుంచి ఆదివాసీలను దూరం చేసేందుకు అభివృద్ధి మంత్రాన్ని వాడేసింది కేంద్రం. రోడ్లు, విద్య, వైద్యం, రేషన్, మొబైల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మెల్లగా గ్రామస్తులకు దగ్గరై మావోయిస్టులతో సంబంధాలున్నవారిని, ఇన్ఫార్మర్లను గుర్తించి అరెస్టు చేసింది. విస్తృతంగా కూంబింగ్లు చేపడుతూ మావోయిస్టులను వెంటాడాయి భద్రతా బలగాలు. కొన్ని నెలలుగా పచ్చని అడవుల్ని ఎరుపెక్కించింది ఆపరేషన్ ఖగార్. ఆయుధానికి ఆయువు పట్టైన కేంద్రాలను ఒక్కొక్కటిగా పికిలించింది. వరుస ఎన్కౌంటర్లతో దడపుట్టించింది. టాప్ క్యాడర్ను ఎన్కౌంటర్లు చేస్తూ ముందుకు వెళ్లాయి భద్రతా బలగాలు. ఆయుధాలు వీడుతాం, చర్చలకు సిద్ధం, కాల్పుల విరమణ ప్రకటనలు చేసిన కేంద్రం డోంట్ కేర్ అంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, కంటపడితే కాల్పులు, లేదంటే లొంగుబాట్లు అంటూ ముందుకు వెళ్ళింది. ఫలితంగా మావోయిస్టులకు షాక్ మీద షాక్. వరుస ఎన్కౌంటర్లలో ఎందరో అగ్రనేతల్ని కోల్పోయింది మావోయిస్టు పార్టీ. ప్రతిఘటించడం మాటేమో కానీ ఉన్న క్యాడర్ను కాపాడుకోవడం కనాకష్టంగా మారుతూ వచ్చింది. సేఫ్ జోన్ నుంచి మైదాన ప్రాంతాలకు వచ్చినా వదల్లేదు. వేటాడి వెంటాడి మరి భద్రతా బలగాలు ఎన్కౌంటర్లు చేశాయి. ఈ 2 ఏళ్లలో 224 ఎన్కౌంటర్లు జరిగాయి. ఒక్క గతేడాదిలోనే 7,409 మంది అరెస్ట్ అయ్యారు. 5,880 మంది లొంగిపోయారు. 12 మంది అగ్రనేతలు సహా 364 మంది పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించారు. 1100కు పైగా బాంబులు, పేలుడు పదార్థాలు దొరికాయి. పోలీసుల వైపు మాత్రం ప్రాణనష్టం తక్కువగా ఉంది. 41 మంది జవాన్లు చనిపోయారు. మావోయిస్టుల చేతిలో 117 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నిరంతరంగా సాగిన ఆపరేషన్ ఖగార్ దెబ్బకు మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకుంది. రకరకాల కారణాలతో మావోయిస్టు పార్టీ దాదాపు క్షీణదశకు చేరుకుంది. ఎందుకంటే భారీగా మోహరించి ఉన్న బలగాల్ని ఎదుర్కోవడం వారి వల్ల అయ్యే పని కాదు. వారి ముందు ఉన్నది ఒక్కటే, మిగిలిన క్యాడర్ను ఎలాగోలా కాపాడుకోవడం, లేదంటే లొంగిపోవడం. ప్రస్తుతమైతే టాప్ లీడర్లే లొంగిపోవడంతో క్యాడర్ను సేవ్ చేసేవాళ్లు లేరు. ఫలితంగా మిగిలిన మావోయిస్టులకు సరెండరే లాస్ట్ ఆప్షన్. దేశంలో ఇంకా మిగిలింది కేవలం 5 జిల్లాలు, 11 పోలీస్ స్టేషన్లు. కేంద్ర హోంశాఖ తాజా గణాంకాల ప్రకారం మావోయిస్టుల ప్రభావం ప్రస్తుతం వీటికి మాత్రమే పరిమితం.
నిన్న మొన్నటి వరకు మావోయిస్టుల దాడులు, భద్రతా బలగాల ప్రతిదాడులతో దద్దరిల్లిన ఛత్తీస్గఢ్ కూడా ఇప్పుడు దాదాపు నిశ్శబ్దంగా మారింది. ప్రధానంగా గత 2 ఏళ్లుగా, అంటే ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పరిస్థితులు వేగంగా మారుతూ వచ్చాయి. కేంద్రం పెద్ద ఎత్తున భద్రతా బలగాలను పంపించి పకడ్బందీగా మావోయిస్టులను కంట్రోల్ చేస్తూ వచ్చింది. 2019 నాటికి ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లోని 61 జిల్లాలు, 215 పోలీస్ స్టేషన్ల పరిధిలో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉండేది. క్రమేపీ పలు రాష్ట్రాలు మావోయిస్టులపై పట్టు సాధించాయి. అననుకూల భౌగోళిక పరిస్థితుల కారణంగా ఛత్తీస్గఢ్ మాత్రం భద్రతా బలగాలకు కొరుకుడు పడలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ తదితర రాష్ట్రాల్లోనూ పరిస్థితి మారుతూ వచ్చింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్లో దాగిన మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్రం 50,000కు పైగా భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో మావోయిస్టులు లొంగిపోతూ వచ్చారు. గతేడాదిలో 32 జిల్లాలు, 108 పోలీస్ స్టేషన్లను మావోయిస్టు రహితంగా ప్రకటించారు. తెలంగాణలో గతేడాది వరకు ఖమ్మం జిల్లాలోని 2 మాత్రమే ప్రభావిత పోలీస్ స్టేషన్లు ఉండగా ఈ ఏడాది కేంద్రం వాటిని కూడా తొలగించింది. 2026లో ఛత్తీస్గఢ్లో 3 జిల్లాలు, 9 పోలీస్ స్టేషన్లు, జార్ఖండ్లో 2 జిల్లాలు, 2 పోలీస్ స్టేషన్ల పరిధిలోనే మావోయిస్టుల ప్రభావం ఉన్నట్లు కేంద్ర లెక్కలు చెబుతున్నాయి. అనుకున్నట్లుగానే ఈ నెలాఖరుకు ఇవి కూడా మావోయిస్టు రహితంగా మారే ఛాన్స్ ఉంది. ఇందుకోసం రాబోయే రోజుల్లో సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. మొత్తంగా పట్టుమని 10 ఏళ్లలోనే సీన్ రివర్స్ అయింది. ఆపరేషన్ కగార్తో కకావికలమైంది. ఉప్పెనలా నింగికెగసిన ఉద్యమం ఇప్పుడు నెత్తుటి నిశ్శబ్దమైంది. దశాబ్దాల కంచుకోట కదిలిపోయింది. దండకారణ్యంలో ఇక ఉద్యమ నినాదం వినిపించకుండా పోయింది. ఆఖరి పోరాటం చేయలేక అలసిపోయింది. దీంతో మావోయిస్టు ఉద్యమం అంతిమ దశకు చేరుకుంది. ఒకప్పుడు 16 రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్టు పార్టీ ఒకే ఒక్క ఆపరేషన్తో అంతిమ దశకు చేరుకుందా? అప్పట్నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది? ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమం ఇప్పుడెందుకు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది? గతంలో ఎన్నో ఆపరేషన్లు ఎదుర్కొన్న మావోయిస్టు పార్టీ ఆపరేషన్ కగార్ ముందు ఎలా చతికిలపడింది? 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీలో మొదలైన నక్సలిజం ఆ తర్వాత దేశమంతటా విస్తరించింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సమసమాజ నిర్మాణమే లక్ష్యమంటూ మావోయిస్టులు ఆయుధాలతో పోరుబాట పట్టారు. దశాబ్దాల పోరాటంలో నక్సలిజం ఎన్నో రకాలుగా రూపాంతరం చెంది చివరికి సిపిఐ మావోయిస్టు పార్టీ పేరుతో స్థిరపడింది. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించిన దండకారణ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా మావోయిస్టులు జనతన సర్కార్ నిర్వహించడం మొదలుపెట్టే స్థాయికి వెళ్లి ఇప్పుడు ఉద్యమమే కనుమరుగయ్యే స్థితికి వచ్చింది. మావోయిస్టు పార్టీ విస్తరణకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలైంది. ఆ తర్వాత ఆపరేషన్ ప్రహార్ సాగింది. కానీ ఆ 2 ఆపరేషన్లను మావోయిస్టు పార్టీ ఎదుర్కొని నిలిచింది. అలాగే మావోయిస్టులను అంతమొందించే లక్ష్యంతో కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ నేతృత్వంలో ఏర్పాటైన ప్రైవేట్ సైన్యం సల్వాజుడును సమర్థంగా తిప్పికొట్టింది. 2021 నవంబర్లో గడ్చిరోలి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్ను పర్యవేక్షిస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్తుండేతో సహా 26 మంది మావోయిస్టులు మృతి చెందడంతో దండకారణ్యమే ఆఖరి గమ్యస్థానంగా మారింది. ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ కగార్ మాత్రం మావోయిస్టుల మనుగడను లేకుండా చేసింది. మావోయిస్టు వ్యవస్థను మూలాలతో పాటు కూల్చేస్తూ వచ్చింది. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో శత్రు దుర్భేద్యంగా ఉన్న దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్టులున్నారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిశీలనలో వెల్లడైంది. దీంతో కేంద్ర బలగాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లు చేపట్టాయి. అబూజ్మడ్ అడవుల్లో మకాం వేసిన మావోయిస్టుల ఆచూకీని డ్రోన్లను ఎగరవేస్తూ, హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతూ భద్రతా బలగాలు కనుగొన్నాయి. అధునాతన ఆయుధాలు, నైట్ విజన్ గ్లాసులతో రంగంలోకి దిగాయి. దట్టమైన అడవుల్లో మావోయిస్టుల ఆయుపట్టైన స్థావరాలపై దాడులు చేస్తూ మావోయిస్టుల ఏరివేత కొనసాగించాయి. మావోయిస్టుల ఏరివేతలో ఆపరేషన్ కగార్ విజయవంతమైందనే చెప్పాలి. 15 చదరపు కిలోమీటర్ల పరిధిలో 15,000 మంది భద్రతా బలగాలను ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో మోహరించారు. మావోయిస్ట్ అగ్రనేతలంతా ఈ ప్రాంతంలోనే దాగి ఉన్నారనే సమాచారంతో చుట్టుముట్టిన భద్రతా బలగాలు రోజురోజుకు చొచ్చుకెళ్లాయి. లొంగిపోవడం మినహా మరో మార్గం లేకుండా చేశాయి. మొదట దాదాపు 45,000 మంది భద్రతా బలగాలు దండకారణ్యం నలువైపుల నుంచి లోనికి చొచ్చుకుని వెళుతూ ఎక్కడికక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. వీటి చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో వందల్లో మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందగా అంతకు రెట్టింపు సంఖ్యలో లొంగిపోయారు. అప్పటికే పూర్తి స్థాయిలో బలహీనపడిన మావోయిస్టులు తమను చుట్టుముట్టిన వేలాది బలగాలను ఎదుర్కొనే పరిస్థితి లేకపోయింది.
కర్రెగుట్టల్లో ఆపరేషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న కర్రెగుట్టల్లో బలగాలు చేపట్టిన ఆపరేషన్తో మావోయిస్టు పార్టీ నాయకులు చెల్లాచెదురయ్యారు. పోలీసుల కొమ్మింగ్ జరిగితే ఏదో ఒకవైపు నుంచి సురక్షితంగా తప్పించుకునేందుకు మార్గాలు ఉండడంతో అగ్ర నేతలు ఇక్కడే మకాం పెట్టేవారు. దీన్ని గుర్తించిన కేంద్రం మావోల ఏరివేత లక్ష్యంగా గతేడాది ఏప్రిల్ 22న ఆపరేషన్ కర్రెగుట్టలు చేపట్టింది. 30 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. ఇలా ప్రతి సేఫ్ జోన్ను భద్రతా బలగాలు కదిలించాయి. కగార్కు తోడు పోలీస్ అధికారులు చేపట్టిన పోరు కన్నా ఊరు మిన్నా, మన ఊరికి తిరిగి రండి కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ఎంతోమంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిజాన్ని వదిలి లొంగిపోయిన వారికి రివార్డులు ఇవ్వడంతో పాటు వారికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటి స్థలం మంజూరు చేసి వారికి పునరావాసం కల్పిస్తున్నారు. దీంతో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 400 మందికి పైగా మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారని లెక్కలు చెబుతున్నాయి. ఛత్తీస్గఢ్లో 403 మావోయిస్టులు లొంగిపోయారు. అటు ఆపరేషన్, ఇటు లొంగుబాట్లతో మావోయిస్టుల దళాలు బలహీనపడ్డాయి. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, భారీ స్థాయి జాయింట్ ఆపరేషన్లతో మావోయిస్టు ప్రాబల్యం క్షీణించింది. కొత్తగా మావోయిస్టుల రిక్రూట్మెంట్లో అటవీ గ్రామాల యువకులు చేరలేదు. దీనికి తోడు మావోయిస్టులకు నిధుల సమీకరణ కూడా నిలిచిపోయింది. 2014 సంవత్సరంలో 18,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన మావోయిస్టుల ప్రాబల్యం కేవలం 100 చదరపు కిలోమీటర్లకే తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి. అడవుల్లో దశాబ్దాలుగా ఉన్న మావోయిజం ఇప్పుడు వెంటిలేటర్పై ఉంది. వరుస ఎన్కౌంటర్లు, భారీ లొంగుబాట్లు, కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాల సంయుక్త దాడులతో దళాలు బలహీనపడి అడవిలో ఆయుధం అస్తమయం దిశగా కదులుతోంది. ఆపరేషన్ కగార్ గడువు ముగియడానికి మిగిలింది 25 రోజులే. ఈ దశలో దేశంలో మావోయిజం చరిత్రకు చివరి పుటలు రాస్తున్నట్లే ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. మావోయిస్టు పార్టీకి అత్యున్నత స్థాయి వ్యూహాలనందించిన ఈ నేతలు జనజీవన స్రవంతిలో కలవడం వెనుక కేవలం పోలీసుల ఒత్తిడి మాత్రమే కాదు, పార్టీలో పెరుగుతున్న నాయకత్వాలేమి, క్షేత్రస్థాయిలో మారుతున్న సామాజిక పరిస్థితులు కూడా కారణం. ఒకప్పుడు ఉత్తర తెలంగాణను ఊపేసిన విప్లవ పోరాటం ఇప్పుడు అగ్రనేతల లొంగుబాటుతో తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది. తెలంగాణ దాదాపు మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారింది. లొంగిపోయిన మావోయిస్ట్ నేతలు ప్రజాస్వామ్య పద్ధతిలో గళమెత్తాలని నిర్ణయించుకున్నారు. కేంద్రం అనుమతిస్తే రాజకీయ పార్టీ దిశగా వీరి ఆలోచనలు వెళుతున్నాయి. కానీ ఇది కుదరకపోవచ్చు. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాలు అనుమతించవు. ఎందుకంటే మావోయిస్టుల్లో సానుభూతి ఓటు బ్యాంకుగా మారితే మొదటికే మోసం వస్తుంది. అందుకే కేంద్రమే కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం వీళ్లు కొత్త పార్టీ పెట్టడానికి ఒప్పుకోకపోవచ్చు. మరికొన్ని పార్టీలు కూడా వీరిని ఆహ్వానించే అవకాశాలున్నాయి. మాజీ మావోయిస్ట్ నేతలు ఎవరికిచ్చిన పార్టీలో వారు చేరిపోతే మాత్రం ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రభుత్వాలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవు. లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతలంతా సామాజిక సమస్యలపై ప్రజల్లో ఉంటూ పోరాడితే సరికొత్త ఉద్యమాలకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా డెడ్లైన్లోగా మావోయిస్ట్ రహిత భారత్ సాధ్యమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నడిపించే బడా నేతలే లొంగిపోవడంతో క్యాడర్ సరెండర్ కాక తప్పదు. ఎలా చూసినా ఆపరేషన్ కగార్ విజయవంతమైనట్లే.